దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 24వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నిర్గమకాండము 6వ అధ్యాయము 8వ వచనం, పూర్తి వచనము, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశము లోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవాను. ఇది వాగ్దానం. ఇందుకు ఇక్కడ మోషే ఆ యొక్క ఇశ్రాయేలులకు వెళ్ళి చెప్పినప్పుడు, మీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పినప్పుడు, అప్పుడు ఫరో వారికి ఇంకా కఠినతరమైన ఆ యొక్క వెట్టి పనులకి గురి చేసినప్పుడు, వారు నువ్వు మాకు వద్దు, మా జీవితాలు ఇంకా ఎక్కువ నష్టపోయినాయి అని చెప్పినప్పుడు, దేవుని యొద్దకు వెళ్ళి మోషే చెప్తూ, నేను వచ్చిన దినము నుండి వీరి కష్టం ఎక్కువే అయింది తప్ప నీవు ఏ కార్యము కూడా చేయలేదు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను ఫరోకు చేయబోచున్న కార్యము నిశ్చయముగా నువ్వు చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచును అని చెప్తూ, ఇక్కడ నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, సర్వశక్తిమంతుడను అను దేవుని పేరట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా నామము వారికి తెలియపరచబడలేదు అని ఈ విధంగా చెబుతూ, నేను నా నిబంధన జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నేను మిమ్మును వెలుపలికి రప్పించి ఐగుప్తీయుల మోయించు బారువుల నుండి అన్ని విషయములలో ఆ దాస్యములో నుండి గొప్ప తీర్పులు చేసి మిమ్మును నా ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై ఉందును, మీరు నన్ను తెలుసుకుంటారు. ఇది ముందు వెనుక. అయితే ఇంగ్లీష్ వెర్షన్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Exodus chapter 6 verse 8, I will bring you into the land I swore to give to Abraham. నేను అబ్రహాముకు ఇచ్చేదను అని ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును నడిపించేదను. ఏమంటున్నాడు? అబ్రహాం, ఐజాక్ అండ్ జాకోబ్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు. అయితే I will give it to you as your very own possession. I am the Lord. అది మీకు నేను ఇస్తున్నాను, నేనే దేవుడను. ఇది వాగ్దానం. అయితే చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఇది చేస్తాను అంటే ఎలా చేస్తాడు అని మనకి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వబడుతున్న మాటలు ఏంటంటే, నేను ఇస్తాను మొదటిది, రెండవది స్వాస్థ్యముగా, మూడవది ఏ వాగ్దానం అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తాను. చాలా విషయాల్లో మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, కానీ దేవుణ్ణి అడిగే కంటే దేవుడు నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నదే జీవిత పరమార్థం. ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను కొంతకాలం సంతోషపెడుతుంది, కానీ పరలోకము నుండి దేవుడు ఏ దేవుడైతే నీకు దేవుడిగా ఉండాలని నిన్ను సిద్ధపరిచి ఆయన రక్షణ ప్రణాళికలో నిలబెట్టుకున్నాడో, ఆయనకు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నదని ఇక్కడ తెలియపరచబడుతుంది. చాలాసార్లు నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. మనము దేవునిలో బలపడపోవడం కల ముఖ్య కారణము మనం పక్కలను చూస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా దేవుడు నీ పక్కన ఉన్నవాడి పట్ల వేరే ప్రణాళిక కలిగి ఉంటాడు, నీ పట్ల వేరొక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఉదాహరణకి అబ్రహాము,
ఇద్దరు కుమారులు పుట్టినప్పటికీ, ఒకటి ఇస్సాకు, రెండు ఇష్మాయేల్. ఇష్మాయేలు పట్ల వేరొక ప్రణాళిక ఉంది ఇస్సాకు పట్ల. అదే విధంగా ఒకే తల్లి గర్భమున పుట్టిన ఏశావు యాకోబులను చూసినప్పుడు కూడా ఏశావు పట్ల వేరొక ప్రణాళిక, యాకోబు పట్ల. రూతు అదే విధముగా ఓర్ప, ఇద్దరు కోడళ్ళే అయినా ఓర్ప వెనక్కి వెళ్ళిపోయింది, రూతు ముందుకు వచ్చేసింది. అంటే మన జీవితంలో దేవుడు ఇది చేస్తాను అంటే దాని భావం ఇలా ఆలోచిస్తే, వెన్ గాడ్ సేస్ ఐ విల్ గివ్ యూ సంథింగ్, వాట్ డస్ ఇట్ మీన్? అంటే దేవుడు నీకు కావలసింది, నీకు ఇంకా బహునిశ్చయముగా నీకు శ్రేష్టమైనది ఆయన నీకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన నీ పట్ల ఒక దైవిక ప్రణాళిక నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ వాగ్దానము నీ యొక్క అంతరంగములో ఆయన ఆసక్తిని కలుగు చేసి నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించి దేవుని యొక్క ప్రణాళికలో నిన్ను సిద్ధపరిచి ఆయన యొక్క కృపావరములతో నిన్ను నింపి తన రక్షణ ప్రణాళికను నీ పట్ల జరిపించడము మొట్టమొదట దేవునికి అవసరమై ఉన్నది. అంటే నీలో ఉన్న ఆత్మీయతను, ఆత్మీయ భావాలను ఆయన లోపల నుంచి బయటికి తీసేవాడిగా, కనుక నీకు ఏది కావాలన్నా కూడా నీకు తెలియకుండా దేవుని నామస్మరణలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మీద కానీ, ప్రజల మీద కానీ నీ యొక్క ఫోకస్ ఎంత మాత్రము ఉండదు. కనుక అప్పటి వరకు ఏవేవి లాభకరంలో దేనికోసం నువ్వు ప్రయాసపడ్డావో, ఏదైతే పొందాలని ఆరాటపడ్డావో, నీకు తెలియకుండా నీ లోపల మనోభావాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక్క మాటలో దేవునికి నాకేమి ఇవ్వాలో తెలుసు కనుక ఆయన నా కోసం సిద్ధపరుస్తున్నాడు అన్న ఒక భావము నీలో ఏర్పడమే కాకుండా ఆ యొక్క లక్ష్య సాధనలో నీకు కావలసిన ప్రతి చిన్నది కూడా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. ఉదాహరణకి నీలో విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు, కానీ నీ చుట్టూ సమస్తము వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా నాముంకిన్, ఇది ఇంకా అసాధ్యము అనే విధముగా పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి. కానీ అక్కడ ఆయన చెప్తా ఉంటాడు, నీవు నా ధర్మ విధిని పాటించాలి. కనుక ఆయన ఏం చెప్తూ ఉంటాడు? ధైర్యం తెచ్చుకో, నా బాహు తక్కువైపోయిందా, నాకు అసాధ్యమైంది అంటే ఎలా ఉంటుంది ఈ ప్రయాణము అని ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇది చెప్పే ముందు ఆ నడక, ఆ నడిపింపు, ఆ జీవితం, ఆ పరమార్థము అదే స్వాస్థ్యం. అంటే అబ్రాముని పిలిచాడు దేవుడు 75కి, 100 వచ్చింది, నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను. 25 సంవత్సరాలు దేవునితో నడుస్తూ వెళ్ళిపోతున్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు. అక్కడ ఇస్సాకు మొట్టమొదటిగానే బలియాగం మీద తన జీవితాన్ని బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఇక యాకోబు 21 సంవత్సరం, 20 సంవత్సరాల పాటు పైన కింద అయిపోయాడు. తన జీవితంలో తలకిందులైపోయాడు. వాగ్దానం చేసి నన్ను పిలచినవాడా, చేయి విడువకు ఊపిరాగే వరకు, నా చేయి విడువకు ఊపిరాగే వరకు. ఎలాగ వెళ్తూ ఉంటామంటే అర్థం కాల ఈ వాక్యం చెప్పడానికి. అవును కదా, నీవు స్వాస్యము. వెన్ గాడ్ సేస్ సంథింగ్ హి ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ఇది నీకు ఇచ్చేదానికంటే నిన్ను ఆయనకి నచ్చే విధముగా నడిపించుకోవడం మొదలు పెడతాడు. ద మూమెంట్ గాడ్ సేస్ సంథింగ్ టు యూ, దెన్ ద కోవెనెంట్ రిలేషన్షిప్ స్టార్ట్స్. అంటే ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే
నీకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను నా తండ్రిని పోలి ఉంటాను. ఆ బట్టతల కావచ్చు, రూపం, అది జీన్స్, ఇన్హెరిటెన్స్ మనము తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుకుంటాం. రెండవది స్వాస్యము, ఇన్హెరిటెన్స్ అంటే ఆ యొక్క ఆస్తి, ఆ ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, అవి నీకు నీ తల్లిదండ్రుల ద్వారా వస్తాయి. అయితే ఇక ప్రాపర్టీస్ కావచ్చు, భాగస్వామ్యం కావచ్చు, ఇవన్నీ కూడా వరల్డ్లీ ఇన్హెరిటెన్స్. కానీ హెవెన్లీ ఇన్హెరిటెన్స్ అంటే when God says I am going to give you, I am going to do a new thing for you, నీ కొరకు ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటే పరలోకములో నుండి నీ కొరకు ఒక గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరుచుచున్నాడు. అది పొందుకోవడానికి అఫ్ కోర్స్ మొట్టమొదట ఏముండాలి? రిలేషన్షిప్ విత్ గాడ్. ఎటువంటి దేవునితో సంబంధము? ఫాదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. అంటే నీవు నీ తండ్రికి, పరమ తండ్రికి సంబంధము ఏర్పడాలి. కనుక అబ్రహామును జనములకు తండ్రిగా చేసి నేను నీ తరువాత నీ సంతానమునకు స్వాస్యముగా, అంటే మొట్టమొదట దేవునితో ద కోవెనెంట్ రిలేషన్షిప్ లోకి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్తావో ద సెకండ్ థింగ్ ఈజ్ స్పిరిచువల్ కనెక్షన్. అంటే నీ ఆత్మీయ బంధము దేవునితో ఏర్పడాలి. ఆత్మీయముగా ఆత్మ సంబంధము ఏర్పడాలి. ఇది నేచురల్ కాదు, మైండ్ సంబంధించింది కాదు, ఆత్మ బంధము ఏర్పడాలి. ఇక మూడవది స్పిరిచువల్ అండ్ ఎటర్నల్ బ్లెస్సింగ్స్. అంటే ఆత్మ నిత్యము నివసిస్తుంది కనుక నీకు నిత్య నిబంధన చేసిన దేవుడు, నిత్యము నీవు ఆశీర్వాదమునకు కారణముగా ఉండుటకు. ఎందుకు అని అంటే దేవుడు చేసే ప్రతిదీ కూడా శాశ్వతమైనది. ఆయన శాశ్వతమైన ప్రణాళిక కలిగిన వాడు. ఆయన శాశ్వతమైన ప్రేమను నీ పట్ల చూపిస్తున్నాడు. కనుక ఆ యొక్క శాశ్వతముగా అంటే నీ ఒక్కడికి కాదు, కానీ నీ తర్వాత పిల్లలకి నిన్ను ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. కనుక ఎంతగా వెల చెల్లించాల్సి ఉంటుందంటే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. మరి ఈ యొక్క ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యముకి కావలసిన గుణగణాలు, అది దేవుడు నీకు ఇస్తున్న డివైన్ ప్రాపర్టీ, డివైన్ టైటిల్, డివైన్ అంటే దైవిక సంబంధమైన కార్యాలు కనుక అవి శాశ్వతమైనవి, క్షయమైపోయినవి కావు, మధ్యలో వదిలిపోయేవి కాదు. ముఖ్యంగా అది నీకు శాశ్వతముగా తరతరములకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మతో ఆయన నీకు ముద్ర వేసేవాడుగా ఉంటాడు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ మనం చూసినప్పుడు పాత నిబంధనలో దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పటికీ నూతన నిబంధనలో అది యేసు క్రీస్తు ద్వారా మనకి స్థిరపరచబడినప్పటికీ ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు కనాను దేశమునకు వేగు చూచుటకు మీరు పోయి అని ప్రతి ఒక్క ఆ తెగలో నుండి ఒక్కొక్కరిని పొమ్మంటాడు దేవుడు. అప్పుడు 12 మందిని పంపినప్పుడు వారు పోయి వచ్చి వారి అభిప్రాయాలు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మీకు వాటిని స్వాస్థ్యంగా ఇస్తున్నాను, కేవలము చూడండి. వీరు చూసి అది ఎంత గొప్ప దేశమో దేవుడు మనకిస్తున్నాడు అని సంతోషపడాలి. కానీ వీరు తమ శక్తిని నమ్ముకొని అప్పటి వరకు ఆకాశమును తెరిచి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి మధుర జలములను ఇచ్చిన దేవుడు, ఆ యొక్క ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు, పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభంగా ఉన్న దేవుడు, ఆ యొక్క ఐగుప్తు దాస్యములోంచి తీసుకొచ్చిన దేవుడు, విడిపించిన దేవుడు, 10 తెగుళ్ళు పంపించిన దేవుడు. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ శక్తిని ఎందుకు చూసుకుంటున్నారు? ఇచ్చేది నేను కదా. నన్ను స్తుతించు, నన్ను స్తుతించు, నన్ను స్తుతించు. 40 సంవత్సరాలు తిప్పేశాడు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దేవుని మెనోది అతనికి నీతిగా ఎంచబడి అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు వచ్చి నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి
ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. కాబట్టి 400 ఏండ్లు వీరిని జరగబోయే సంగతులు ముందుగానే దేవుడు తన దాసుడైన అబ్రహాముకి బయలుపరిచి, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. నీవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడిదవు, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు వెళ్ళు. కాబట్టి ఇక్కడ అమోరీయుల అక్రమం ఇంకా ఆ దినములు కాలేదు కనుక అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా అక్కడ ఎవరెవరైతే మరి నివాసము ఉంటున్నారో వారందరి పేర్లు చెప్పి వారిని కొట్టివేసి నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఆ తరము నాకు అనుగుణముగా లేదు. నేనే ఇచ్చేవాడిని, శక్తి చేత కాని భక్తి చేత కాని కాదు. ఇంకా ఏం చెప్తున్నాడు? శక్తి చేత కాని, బలము చేత కాని, నీ జ్ఞానము చేత కాదు, నా ఆత్మ చేత. కనుక నీ పేరు అబ్రాము అనబడదు, అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నిన్ను అబ్రహాముగా చేసి నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలిగజేసి నీలో నుండి జనములు వచ్చెదరు, రాజులు వచ్చెదరు అని చెబుతూ ఇవే వాగ్దానములు ఆదికాండం 26:3 ఇస్సాకుతో ఈ దేశమందు నీవు పరదేశివై ఉండి నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించను కనుక నీ సంతానమునకు ఈ దేశములన్నింటినీ, అనగా అబ్రహాముకు చేసిన వాగ్దానము ఇదే వాగ్దానము ఆదికాండం 28:13 యాకోబుతో చెప్తున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకో దేవుడనై ఉన్నాను కనుక నీవు పండుకొని ఉన్న ఈ భూమి అంతటిని నీకు నేను ఇవ్వబోతున్నాను కాబట్టి అని చెబుతూ ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానము విస్తరింపబడును కనుక తూర్పు తట్టు, పడమ తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు. అనగా వాక్యం ముగిస్తే ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, నీ బిడ్డలకు ఇల్లు కట్టగలవు, ఈరోజు కష్టపడుతున్నావు, బిడ్డలను చదివించగలవు, ఈరోజు కష్టపడుతున్నావు, ఏదో ఒకటి చేస్తున్నావు. కానీ ఈరోజు దేవుణ్ణి ఇష్టపడి దేవుని నుండి వాగ్దానం పొందుకొని దేవుడు నిన్ను చేయబట్టి ఆయన పరిశుద్ధాత్మలో నడిపించినప్పుడు, ఇక్కడ పౌలు గారు రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 క్రీస్తునందు మనం ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయటకై దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా, అంటే దేవునికి నీవు స్వాస్యముగా మనము ఆయన జనాంగముగా చేసుకున్నటకు దేవుడు ఇష్టపడుతున్నాడని, తన బిడ్డలుగా పేరు పెట్టుకుని పిలుచుకోవాలని, భూమి నాది, ఆకాశం నాది, బంగారం నాది, సమస్తము నాది అని చెప్పుతున్న దేవుడు ఈరోజు నీకు స్వాస్థ్యముగా, నీకు కాదు నీ తర్వాత బిడ్డల బిడ్డల బిడ్డలకి ఇవ్వబోతున్న మహిమలో నువ్వు వెళ్ళాలి అంటే ఈ లోక జ్ఞానమా, ఈ లోకంలో సిరి సంపదల, భోగభాగ్యాల, పరలోక సంబంధమైన వాటి కోసము, పునాదులు గల పట్టణం కోసము పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదముగా, నీ నామమునకు మహిమకరముగా, నీ భావాలు అర్థమవుతున్నప్పుడు, చేపట్టి నడిపించే దేవుడవు నీవు మాకు తోడుగా ఉన్నప్పుడు, నీ కృపా సమృద్ధికి మా జీవితాలు అప్పగించుకుంటూ నిత్యముగా యెరూషలేమునకు క్షేమము కలుగుతే నేను చూచెదను. దేవుని మందిరంలో కృపాక్షేమము నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివసించెదను. నా బిడ్డల్ని చూచెదనన్న ధైర్యంతో చెప్పగలిగే కార్యం చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.